ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఉదయం సింపుల్ వేలో అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే ఇలా పిండి కలిపి ఒక 10 నిమిషాల్లో ఈ టిఫిన్‌ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇలా చేసిన బ్రేక్‌ఫాస్ట్ చాలా చాలా బావుంటుంది. పిల్లల నుండి ఇంట్లో ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. అలాగే ఈ టిఫిన్‌ని హెల్తీ వేలో తక్కువ నూనెతో చేసుకుంటున్నాం కాబట్టి తిన్న తర్వాత హెవీగా అనిపించకుండా లైట్‌గా చాలా బావుంటుంది. మరి అప్పటికప్పుడు చేసుకునే ఈ అప్పం రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు సన్నగా తరిగిన పాలకూర ఆకును తీసుకోండి. ఇందులోని గ్రేట్ చేసిన అరకప్పు క్యారెట్ తురుమును తీసుకోండి. అలాగే ఒకటి మీడియం సైజ్ ఆలును గ్రేట్ చేసి తీసుకుందాం. దీనికోసం ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. పచ్చి బంగాళదుంపని పైనున్న పొట్టును తీసేసి ఇలా తురిమి తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే హెల్తీగా చేయడానికి ఇక్కడ పాలకూరాకు, క్యారెట్, ఆలును తీసుకున్నాం కదా! లేకపోతే స్కిప్ చేసైనా తీసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన కూరగాయలనైనా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఆలును ఇలా గ్రేట్ చేశాక ఆలు తొందరగా నల్లబడుతుంది కాబట్టి ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి పిండిని తీసుకోవడానికి ఒక మిక్సీ గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకొని ఒక 2-3 సార్లు పల్సిస్తూ గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన రవ్వని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి తీసుకోండి. ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకుని కూడా కట్ చేసి తీసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును, అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడే కొంచెం కొంచెంగా నీళ్ళను తీసుకుంటూ పిండిని కొంచెం చిక్కగా కలపండి. మనం ఈ పిండిని మరీ పల్చగా కాకుండా ఇడ్లీ పిండిలా కలపండి. మరీ పల్చగా కలిపినా ఉడకడానికి టైం పడుతుంది. అలాగే ఇందులో ఉన్న కూరగాయలు కూడా న్యాచురల్‌గా వాటర్‌ని రిలీజ్ చేస్తాయి కాబట్టి కొంచెం పిండిని ఇలా చిక్కగానే కలపండి. ఇలా కలిపి ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టామంటే పిండి నాని సెట్ అవుతుంది. ఈలోగా ఇందులోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2 టీ స్పూన్ల నూనెను తీసుకొని ఇందులోకి ఓ 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొంచెం కరివేపాకును, 4-5 వెల్లుల్లిపాయలను తీసుకొని ఫ్రై చేయండి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోని ఒక అర టీ స్పూన్ జీలకర్రను, ఒక 2 చింతపండు రెబ్బల్ని తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని, ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని, మరో అరకప్పు డ్రై రోస్ట్ చేసిన పల్లీలను తీసుకోండి. మీరు కావాలంటే ఇందులో వేసిన పచ్చి కొబ్బరి లేదా పల్లీలకు బదులుగా ఏదైనా ఒక ఆల్టర్నేటివ్‌గా పుట్నాల పప్పునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయండి. అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇక్కడ నేను మీడియం థిక్‌నెస్‌గా చట్నీని ప్రిపేర్ చేశాను. మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళను వేసైనా రుబ్బొచ్చు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు కోసం ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ నూనెలో అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేసి చట్నీలోకి తీసుకుంటున్నాను. అంతే అండి, పల్లి కొబ్బరి చట్నీ తయారైపోయింది. చట్నీని తయారు చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అప్పం ప్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను అప్పంలా తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే దోస వేసుకునే తవని తీసుకొని చిన్న చిన్న ఉత్తప్పంలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా ఇలా నూనెని తీసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనం ఇందాక కలిపిన పిండిని తీసుకొని మరొకసారి కలపండి. చూడండి, పిండి మనకు ఇలా ఉండాలి. మరీ గట్టిపడి ఉంటే లైట్‌గా నీళ్ళను తీసుకొని కన్సిస్టెన్సీని సరిచేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ పొంగనాల ప్యాన్‌లోకి పీల్చేసుకుందాం. ఇలా అన్ని గుంతల్లోకి పిండిని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కవర్ చేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి స్లోగా ఈ పొంగనాలను మరో పక్కకి టర్న్ చేసుకుంటూ మరో పక్కన కూడా కాల్చి తీసుకుందాం. పొంగనాలు మనకు లోపల వరకు చక్కగా ఉడకాలి కాబట్టి ఎక్కువ మంట పైన కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఉడికించుకున్నామంటే లోపల వరకు చక్కగా ఉడికి మంచి రుచిగా వస్తాయి. ఇలా మనం చాలా ఈజీగా ఎలాంటి పిండి తయారు చేసుకోనప్పుడు అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసుకోవచ్చు. ఈవెన్ ఇడ్లీ పిండి లేదా దోస పిండి మిగిలిపోయినప్పుడు కూడా అందులో మన ఇంట్లో ఉన్న కూరగాయల్ని తీసుకొని ఇలా గుంత పొంగనాలను చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. మధ్యలో ఉన్నది త్వరగా కాలుతుంది. కాబట్టి మధ్యలోనిది తీసుకొని మరొకటి మధ్యలోకి తీసుకొని కాల్చేయండి. ఇలా ఎలా అయితే కాల్చుకుంటూ మనం ప్లేట్‌లోకి తీసుకుంటామో అలాగే పిండిని కూడా పీల్చేసుకుంటూ తీసుకోవాలి. ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ గుంత పొంగనాలు చక్కగా ఫ్రై అయిన కొద్దీ ఒక ప్లేట్‌లోకి తీసుకోవడమే. సో మీరు కూడా అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయాలంటే ఇలా సింపుల్ వేలో ట్రై చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు.